పార్వతి 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 హలో, నన్ను నా కుటుంబాన్ని ఎవరో చంపాలని చూస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి. నువ్వెవరయ్యా? నీ పేరేంటి? సార్ నేను అండి డిఎస్పీ గారు వచ్చారండి. చెప్పు. చెప్పవయ్యా. నేను హలో, నేను అప్పనని మమ్మల్ని ఎవరో చంపాలని చూస్తున్నారా? ఏమంటావన్నా? ఇప్పుడు ఎక్కడున్నావు? నేను అన్నా చెప్పన్నా, ఎక్కడున్నావో చెప్పన్నా. కొండకి తూర్పు రోడ్లో ఉన్నాను. 4వ నంబర్ మైల్ రాయి దగ్గర టెలిఫోన్ బూత్ దగ్గర ఉన్నాను. మీ వదిన బాబు కనిపించట్లేదు. ముందు వాళ్ళు వెతకండి. నన్ను చంపాలనుకున్నంత అన్యాయం నేను ఎవరికి చేయలేదు. నాకు శత్రువులు ఎవరు ఉన్నారు? ముకుంద్, మీ నిజాయితీ నువ్వు కూడా నమ్ముకుందా? వద్దని చెప్పాను కదరా. చూసావా, ఈ రాజకీయం ప్రాణ స్నేహితుని ద్రోహిగా మార్చింది. అభిమాన్ని హంతకుణ్ణి చేసింది. వద్దురా, ఇదంతా మనం మర్చిపోతాం. పార్టీని రద్దు చేసి ఎప్పట్లాగే ప్రజల కోసం పోరాడదాం. పార్టీని రద్దు చేసే హక్కు మీకుంది. నా కళని రద్దు చేసే హక్కు మీకు లేదు. రే, తప్పుడు దారిలో వెళ్తున్నావు సత్యమూర్తి. వద్దు రే ముకుంద, నువ్వే చెప్పరా. మాకు దానిమ్మ గింజలు కావాలి, కంచం కూడా కావాలన్నా. ముకుంద, నన్ను క్షమించండి అయ్యా. ముకుందా, ఎవరన్నా చూస్తున్నారేమో చూడు. ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వు ఉన్నావుగా. సత్యం